గోదావరి పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్. కుంభమేళా తరహాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఏర్పాట్లు, పనులకు సంబంధించిన నిధులు, అవసరమైన సిబ్బందికి సంబంధించిన ఫైల్ సీఎం పేషీకి చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. సుమారు 560 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో గోదావరి నది పుష్కరాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించగా అంతకు రెట్టింపు అంటే సుమారు 1000 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ శ్రీధర్ బాబు ఇతర మంత్రుల సిఫారసుల మేరకు ఫైనల్ స్టేజ్కు వచ్చింది. సీఎం సంతకంతో కొద్ది రోజుల్లో నిధులు విడుదల అవుతాయని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు పుష్కర ఘాట్లు, రోడ్లు, ఆలయాల అభివృద్ధి సహా వివిధ రకాల పనుల్ని చేపట్టాల్సి ఉంది. దేవాదాయ శాఖను నోడల్ ఏజెన్సీగా ఈ పుష్కరాలకు ప్రభుత్వం నియమించింది. ఏర్పాట్ల కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనల్ని ఇప్పటికే తీసుకున్నారు. పుష్కరాల నిర్వహణకు దేవాదాయ శాఖ కమిషనర్కు స్పెషల్ ఆఫీసర్గా నియమించింది ప్రభుత్వం. గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ శాఖల వారీగా నిధులు కేటాయింపు చేశారు. మొదటి విడతలో ఇరిగేషన్ శాఖకు 241.5 కోట్లు, దేవాదాయ శాఖకు 145 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 164 కోట్లు, హోంశాఖకు 95 కోట్లు, టూరిజం శాఖకు 30 కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది. అలాగే ఎన్పీడీసీఎల్కు 25 కోట్లు, ఆరోగ్య శాఖకు 25 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు 35 కోట్లు, ఇతర శాఖలకు 100 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. రెండో విడతలో ఇరిగేషన్కు 45 కోట్లు, పంచాయతీరాజ్ 41 కోట్లు, టూరిజంకు 15 కోట్లు, ఎన్పీడీసీఎల్కు 15 కోట్లు, ఆరోగ్య శాఖకు 4 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు 15 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. గోదావరి పుష్కరాలకు చేపట్టే పనుల విలువ లెక్కలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. టైర్ 1, టైర్ 2 2 దశల్లో వీటిని చేపట్టాలని నిర్ణయించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లభిస్తే పనులు ప్రారంభం కానున్నాయి.